హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. గంగమ్మ చెంతకు గణనాథులు చేరుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంకు బండ్లో వినాయక నిమజ్జనాల జోరైతే కొనసాగుతుంది. 9 రోజుల పాటు గణపయ్యలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వాళ్ళని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇప్పటికే 3-4 రోజుల నుంచే నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరింత ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో 9 రోజుల పాటు గణపయ్యకు పూజలు చేసినటువంటి భక్తులైతే ఆయన్ను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఎన్టీఆర్ మార్గులో పీపుల్స్ ప్లాజా వద్ద అలాగే ట్యాంక్ బండ్ వద్ద ఎక్కడికక్కడ నిమజ్జనాలు అయితే చేస్తున్నారు. దాదాపుగా మొత్తం ఒక హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపుగా ఒక 40 క్రేన్లను అయితే ఏర్పాటు చేశారు. 40 క్రేన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిమజ్జనాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే నగరంలో కూడా నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు, ప్రయాణికులు కూడా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు. ఇక ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే కోలాహల పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అత్యంత భక్తితో రావచ్చు. యువకులు, పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా అందరూ కూడా సందడి చేస్తున్నారు. అనేక మంది సెల్ఫీలు తీసుకుంటూ గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి గణపయ్యలను వీక్షిస్తూ అయితే సెల్ఫీలు తీసుకుంటూ ఆ దృశ్యాలను ఫోన్లో బంధించుకుంటూ అయితే మురిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, రవాణా కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వీళ్ళందరూ హైడ్రా కావచ్చు, వీళ్ళంతా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి సీసీ కెమెరాల ద్వారా అయితే నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిటీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి దాదాపు నగర వ్యాప్తంగా 29,000 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. అలాగే 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉంటున్నారు. ఇక దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక రేపు ప్రధాన ఘట్టమైనటువంటి రేపు ఉంటుంది నిమజ్జనం. రేపు ఒక్కరోజే దాదాపుగా 50,000 పైచిలకు వినాయక విగ్రహాలు నగర వ్యాప్తంగా కూడా నిమజ్జనం అవుతాయని ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేశారు. ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇటువైపు ట్యాంక్ బండ్ వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం వస్తుంది. అందుకు సంబంధించి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఒకవైపు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు, మరోవైపు కేవలం వినాయక విగ్రహాలను మాత్రమే రేపు అనుమతించనున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ గణపతి మహాగణపతి బడా గణపతి ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయ్యేలా అయితే అధికారులు చర్యలు చేపట్టారు. మహాగణపతి పూర్తయిన తర్వాత మిగతా విగ్రహాలకైతే అనుమతించనున్నారు. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ వద్ద అయితే విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అలాగే హైడ్రా, అలాగే గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లో పేరుకుపోతున్నటువంటి వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు అయితే తొలగిస్తున్నారు. అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు అయితే 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు నిర్వహించి అయితే ఇవాళ వీడ్కోలు పలుకుతున్నారు. ఇవాళ రాత్రి వరకు కూడా నిమజ్జనాలు ఊపందుకొని ఉన్నాయి. రేపు ఒక్కరోజే దాదాపుగా 50,000 విగ్రహాలు కూడా పూర్తి కానున్నాయి. రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ నిమజ్జనాలు పూర్తి చేయనున్నారు. ఎందుకంటే ఎల్లుండి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో రేపు అర్ధరాత్రి వరకు కూడా నగర వ్యాప్తంగా అన్ని వినాయక నిమజ్జనాలు కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు మరింత రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు. రాత్రి వరకు కూడా కొనసాగనుంది. ఇవాళ నుంచి రేపటి వరకు కూడా ఈ రద్దీ గంటకు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ట్యాంక్ బండ్ వద్ద. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.